వెల్కమ్ బ్యాక్. ఇక మాజీ ఏబీవీపీ నాయకులు రమేష్ గారు మీరు చెప్పండి, మరి ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు బంద్ చేశాయి ఫీజు రీంబర్స్మెంట్స్ పెండింగ్ వల్ల. మరి గత ప్రభుత్వంలో కూడా పెండింగ్ ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో కూడా పెండింగ్ ఉన్నాయి. దీనిపై మరి బీజేపీ పార్టీ నుంచి మీరేమంటారు? ఇవాళ దొందే అనే తీరులో గత పాలకులు ఏదైతే విద్యా సంస్థల్ని నాశనం చేయాలి, తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణని సమగ్ర అభివృద్ధి పథం వైపు నడిపించాలి, నీళ్లు నిధులు నియామకాలనే పేరు మీద అందరూ విద్యా సంస్థలు అటు విద్యార్థులు అందరూ కూడా జెండాలు ఏజెండాలు పక్కన పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మొట్టమొదటిసారిగా మోసం చేసింది కేసీఆర్ అయితే, ఇవాళ మాయమాటలు చెప్పి మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏ మిస్టేక్ అయినా కూడా ఇది గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఇప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ తీరు కూడా ఈరోజు ఏ మాత్రం కూడా ప్రజల్ని కానీ ఇటు ప్రభుత్వాన్ని కొనసాగించాలనేటటువంటి బాధ్యతతోటి మాట్లాడుతున్న తీరుగా అయితే కనబడట్లేదు. ఇక్కడ విద్యా సంస్థలు నడిపినప్పుడు చాలా మంది కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసి వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ ఏ మాత్రం కూడా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ఇంకో 100 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి. కేవలం కార్పొరేట్ వాళ్ళకు మాత్రమే పట్టం కట్టాలి, కార్పొరేట్ వాళ్ళకు మాత్రమే వత్తాసు పలకాలి, వాళ్ళ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాక్కోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది తప్ప ఎక్కడ కూడా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవాళ విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ బకాయిలు చెల్లించకపోగా అనేక రకాలైనటువంటి మాటలు బతుకుతా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ఎవరు కూడా హర్షించేటటువంటి పరిస్థితుల్లో లేరు. చాలా మంది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కరస్పాండెంట్లు మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి చైర్మన్లు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ రోడ్డు పడినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా వ్యవస్థని తన దగ్గరనే పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకో శాఖని ఇంకో మంత్రిని కేటాయించకుండా ఏ మాత్రం కూడా ఈ విద్యా వ్యవస్థను పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఆయన లేరు. కాబట్టి ఈ ఉద్యమం ద్వారానైనా ఇవాళ వాళ్ళు స్వతహాగా వచ్చి విద్యా సంస్థలని కూడా ఉద్యమం చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ బకాయిలు చెల్లించేంత వరకు కూడా మేము కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. రైట్. మరి పృథ్వీ గారు మీరు